హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో తొందరలో మనకు ఏపీ టెట్ అండ్ ఏపీ టీఎస్సీ రాబోతుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇంగ్లీష్కి మాత్రమే మేము కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇంగ్లీష్కి సంబంధించి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ అండ్ కంటెంట్, అదేవిధంగా అందులో క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ టెక్స్ట్ బుక్లోని కవర్ చేయడం జరిగిందండి. ఓకేనా? సో ఒకసారి ఈ బుక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజెస్ ఈ విధంగా ఉంటుందండి. మీకు కనుక ఒక్కసారి కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో మనకి ఇక్కడ ముందు మాట కింద మనకి ఏ క్లాస్ నుంచి ఉన్నాయండి, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండడం జరిగింది అనమాట. మొత్తంగా మనకు ఆల్మోస్ట్ ఒక 70 పేజెస్లోనే మనకి కవర్ చేయడం జరిగింది. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైతే ఎక్కువగా స్కోర్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎస్పెషల్గా. ఎందుకు అంటే ఈ బుక్లో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క పాయింట్ని, గ్రామర్కి సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ని, అదేవిధంగా ప్రతి క్వశ్చన్ని, దానికి సంబంధించిన ఆన్సర్ని, అండ్ తెలుగులో కూడా అవసరమైన చోట్ల తెలుగులో కూడా మీకు ఇక్కడ ఈ విధంగా చెప్పడం జరిగింది అనమాట. అంటే ట్రాన్స్లేషన్ కూడా ఉండడం జరిగింది. ఓకేనా? సో ఇందులో ఏమేమి కవర్ చేస్తామంటే ఫస్ట్గా 3rd క్లాస్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ లెసన్లో లెసన్ నేమ్ అండ్ గ్లాసరీ అండ్ వాకాబులరీకి సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా ఇందులోనే మనకు రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? పిక్చరైజ్డ్ కంటెంట్ కూడా మనకు ఇందులోనే పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా మనకి తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో టెక్స్ట్ బుక్ నేమ్స్ కూడా అడగడం జరిగిందండి. సో దానికి అనుగుణంగానే మనకు ఈ విధంగా టెక్స్ట్ బుక్ బ్లాసమ్స్ అని ఉందండి, ఇంగ్లీష్ రీడర్ అండి ఇది. ఓకేనా? ఈ విధంగా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ నేమ్ ఏదైతే ఉందో అది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ప్రతి క్లాసు అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ నేమ్ ఏదైతే ఉందో అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది 6th క్లాస్ అనుకుంటే ఇక్కడ హనీ సర్కిల్ అని చెప్పేసి ఉండడం జరిగిందండి. హనీ సర్కిల్ అండ్ ప్యాక్ట్ విత్ ద సన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే టెక్స్ట్ బుక్ అండ్ సప్లిమెంటరీ రీడర్ ఫర్ క్లాస్ 6th అనమాట. ఓకేనా? ఏ ప్యాక్ట్ విత్ ద సన్ అనేది సప్లిమెంటరీ రీడర్ అండి. ఇది సప్లిమెంటరీ రీడర్ టెక్స్ట్ బుక్ యొక్క నేమ్ అండి, ఏ ప్యాక్ట్ విత్ ద సన్. ఈ విధంగా ప్రతిదీ కూడా మీకు మెన్షన్ జరిగింది. నెక్స్ట్ తర్వాతనే మనకు 7th క్లాస్ ఉంటుంది, దానికి సంబంధించిన ఇండెక్స్ ఉంటుంది, అదేవిధంగా గ్లాసరీ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా? మీకు కింద ఈ విధంగా ఆన్సర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని ఉంది కదా, మ్యాచ్ ద ఐటమ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మనకి కింద ఇక్కడ ఆన్సర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా 10th క్లాస్ వరకు మనకు కవర్ చేయడం జరిగిందండి. చాలా బుక్స్ ఉన్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదంతా కూడా మనకు ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఏ విధంగా అయితే ఉందో దానికి సంబంధించిన సొల్యూషన్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది 8th క్లాస్ టెక్స్ట్, ఇది 8th క్లాస్ అండి. ఓకేనా? 8th క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఇదే విధంగా మనకి 10th క్లాస్ వరకు సేమ్ రిపీట్ అవుతుందండి. ఎక్కడ కూడా ఏ పాయింట్ కూడా మనకు మిస్ అవ్వకుండా ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇది 10th క్లాస్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ యొక్క నేమ్ అనమాట. ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్ యొక్క నేమ్ అనమాట. ఓకేనా? ఈ విధంగా ప్రతిదీ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ బుక్ కనుక చదివినట్లయితే మీకు 100% చెప్తున్నానండి, మీకు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టెక్స్ట్ బుక్ని, ఈ బుక్ని ఏదైతే ఉందో దీన్ని పకడ్బందీగా మీరు చదువుకొని వెళ్ళినట్లయితే జస్ట్ 70 పేజెస్ మాత్రం ఉంటాయండి. 70 పేజెస్ కనుక మీరు మైండ్లో పెట్టుకున్నారనుకోండి, ఇంగ్లీష్లో 100% మీరు స్కోర్ చేయగలుగుతారు. ఏ విధంగా అంటే మీకు డైరెక్ట్గా ఆన్సర్ మీకు తెలియకుండా కానీ మీరు జస్ట్ ఎలిమినేషన్ చేసుకోవచ్చు అండి ప్రతి ఒక్క ఆప్షన్ని కూడా. ఆ విధంగా మీరు ఆన్సర్ చేయొచ్చు ఇంగ్లీష్కి సంబంధించి. ఓకేనా? ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ చాలామంది ఏమంటారంటే ప్రతి ఒక్కటి కూడా టెక్స్ట్ బుక్ నుంచి బయటకి చూస్తుంది, అసలు రిలేటెడ్గా ఉండదు టెక్స్ట్ బుక్కి. 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉందో దానికి నాన్ రిలేటెడ్గా మనకు క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి చెప్తారు. కానీ మీరు ఒకటి గమనించారా, తెలుగు అండ్ ఈవీఎస్కి కనుక సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనకు ఎక్కడి నుంచి వస్తుందండి, టెక్స్ట్ బుక్ నుంచే వస్తుందండి. అది మీరు గమనించుకోవాలి. ఓకేనా? సో అన్ని సబ్జెక్టులు టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చి ఇంగ్లీష్ మాత్రం బయట నుంచి ఎందుకు ఇస్తాడండి? ఇవ్వడు కదా. మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ నుంచే ఇవ్వడానికి కవర్ చేస్తాడు. లేకపోతే దానికి సిమిలర్గా ఉన్నటువంటి ప్యాటర్న్ని మనకు యూజ్ చేయడం జరుగుతుంది టెక్స్ట్ బుక్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి, మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. ఆర్ ఇన్ కేస్ దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకు రావడం జరుగుతుందండి. ఎందుకంటే మీరు గమనించినట్లయితే డిఎస్సికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి రావడం జరిగింది.
సమ్ ఆఫ్ షిఫ్ట్లో తెలంగాణకు సంబంధించి. సో వాళ్ళు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఇచ్చారు, సో మీరు ఆన్సర్ మాత్రం వేరేది ఇచ్చారని చెప్పేసి అబ్జెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు అంటే టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అంటే దట్ మీన్స్ క్వశ్చన్స్ అనేవి టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయండి. ఓకేనా, అది మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను మీకు ఇక్కడ. ఓకేనా, ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అండి. ఆర్డర్ ఏ విధంగా చేసుకోవచ్చో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇది ఓవరాల్గా టెక్స్ట్ బుక్ అండి. ఓకేనా, చాలా బుక్స్ ఉన్నాయని మనకు చాలా యూస్ఫుల్గా అవుతుందండి. జస్ట్ ఓన్లీ 70 పేజెస్ మాత్రమే మీకు ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా చదువుకోవచ్చు. సో ఈజీగా మీకు ఫాస్ట్ రీడింగ్ అనేది, రివిజన్ అనేది కూడా చాలా తొందరగా అవుతుందండి. ఓకేనా, ఓకే అండి. సో ఇది మన లాజికల్ మైండ్కి సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్ అండి. సో ఇందులో మీకు ప్రశాంత్ సార్, మన లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ ఫౌండర్, ఇక్కడ మనకి ఒక లింక్ ఇవ్వడం జరిగిందండి. ఈ గ్రూప్లో ఒకసారి చూడండి. ఇక్కడ బుక్ ప్రైస్ ఎంత ఇచ్చాడండి, 80 రూపీస్ మాత్రమే, ప్లస్ డెలివరీ ఛార్జెస్ అనేవి 40 రూపీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ కింద మనకు బుక్ యొక్క లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లింక్ పైన మనము జస్ట్ క్లిక్ చేయగానే మనకు స్విగ్గీ మినీస్కి వెళ్తుందండి. మీరు ఇక్కడ కంగారు పడదు, స్విగ్గీ ఏంటి మాకు యాక్సెస్ ఉండదని చెప్పేసి. ఇది ప్రతి ఒక్క చిన్న చిన్న టౌన్స్కి కూడా కనెక్టెడ్గా ఉందండి. మీకు హోమ్ డెలివరీ అనేది చేయడం జరుగుతుందండి. ఓకే, మీరేం టెన్షన్ పడదు. జస్ట్ మీరు బుక్ ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలో ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఓపెన్ చేయగానే మనకు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యొక్క స్టోర్ అనేది ఓపెన్ అవుతుందండి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే యాడ్ టు కార్ట్, ఇది ఏపీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కదా, మెటీరియల్ కదా, మీరు దీనిపైన యాడ్ టు కార్ట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ యువర్ కార్ట్ అని చెప్పేసి కింద మనకి 1 అని చూపిస్తుంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏం చూపిస్తుందండి, ఏపీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మెటీరియల్ 80 రూపీస్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే బిల్ డీటెయిల్స్ అని ఇక్కడ చూస్తుంది కదా, సబ్ టోటల్ అండ్ 80 రూపీస్, డెలివరీ ఫీ ఎంత ఉంటుంది 40 రూపీస్, మొత్తం కలిసి 120 రూపీస్ పే చేస్తే సరిపోతుందండి. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి అంటే ఇక్కడ మనము డెలివరీ అడ్రస్ని మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నేను హైదరాబాద్ అని చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ మనకి క్లోజ్ చేయగానే ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ వస్తుందండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకు అండర్స్టూడ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫోన్పేతోని అండ్ పేటిఎంతోని లేదా క్రెడిట్తోని లేకపోతే ఏదైనా యూపీఐ ఐడితోని లేదా క్రెడిట్ కార్డ్తోని లేదా డెబిట్ కార్డ్తోని లేదా నెట్ బ్యాంక్తో ఏ విధంగా సరే మనము పేమెంట్ చేయవచ్చండి. ఓకేనా, మీరు దీనిపైన క్లిక్ చేసిన తర్వాత పేనో కొట్టిన తర్వాత బిల్ అనేది పేమెంట్ అయిపోతుంది. అండ్ అడ్రస్ ఇక్కడ మీరు చూస్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ అని చెప్పేసి పెట్టిన తర్వాత యూజ్ మై కరెంట్ లొకేషన్ వియా జీపీఎస్ అని ఉంటుంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏం చేస్తుందంటే అక్కడ ఎగ్జాక్ట్గా చూస్ చేసుకుంటుందండి అడ్రస్. ఓకేనా, సెలెక్ట్ అండ్ ప్రొసీడ్ కొట్టిన తర్వాత ఇక్కడ కంప్లీట్ అడ్రస్ ఇవ్వండి అండ్ ల్యాండ్ మార్క్ అనేది కంపల్సరీగా ఇవ్వండి. అండ్ సిటీ నేము తెలంగాణ స్టేట్ అది ఆల్రెడీ మీరు ఏ లొకేషన్ ఉందో ఆ లొకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఫిల్ చేసుకుంటుందండి. ఓకేనా, ఇక్కడ మీరు కంప్లీట్ అడ్రస్లో మాత్రం కంపల్సరీగా మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, సో ఇంతే అండి. మీరు జస్ట్ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఆర్డర్ అనేది ప్లేస్మెంట్ అవుతుంది. మేము కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ అనేది పంపించడం జరుగుతుంది. ఇది రావడానికి ఒక్కొక్కరు లొకేషన్ బట్టి 3 to 4 days అనే సమయం అనేది పడడం జరుగుతుంది. ఇది గమనించగలరు. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు అక్కడ నుంచి మీరు డిస్కస్ చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా.